హాయ్ అండి, నమస్తే అండి. చూడిదార్ సైడ్ స్లిట్ పెట్టడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారా? కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మ్యాక్సిమం చాలా యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది యాక్చువల్గా ఇది డ్రెస్కి లాస్ట్లో చూపిస్తాను. దీనికి మంచి డిజైన్ అయితే పెట్టానండి నెక్కి. అలాగే హ్యాండ్స్కి కూడా స్కాలప్ డిజైన్, డబుల్ స్కాలప్ అనమాట. ఆ డిజైన్ అయితే నేను పెట్టాను. అది లాస్ట్లో చూపిస్తాను నేను. అయితే ఇప్పుడు మన ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి సైడ్ స్లిట్ పెడతాం కదా, సైడ్ ఓపెన్ పెడతాం కదా చూడిదార్కి, దానికి అది ఎలా పెట్టాలి. ఇది హ్యాండ్ అండి. ఇది తిరగేస్తుంది డ్రెస్సు. తిరగేసిన తర్వాత మనం ఇది నడుందారు కూడా ఎలాగా మనం డాట్స్ వేస్తాం కదా, అది కూడా ఎలా వేయాలి ఏంటి అనేది కూడా నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, షార్ట్ లాంగ్ అన్నీ కూడా. సో ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇలా చూసారు కదా, సైడ్ జాయింట్ మనం వేస్తాం కదా, జాయింట్ వేసేసి మనం నడుందారు ఎక్కడైతే ఓపెన్ పెట్టుకుంటామో అక్కడ వరకు కుట్టేసి కొంచెం ఇలా రఫ్ చేసి వదిలేస్తాం. జస్ట్ కుట్టేసి వదిలేకూడదు, కొంచెం రఫ్ చేయాలి, కిందకు వచ్చాక రఫ్ చేయాలి. అలా పైనుంచి మన లూజ్ ఏదైతే అది. ఇంకా నేను అదంతా అయితే చెప్పట్లేదండి, ఓన్లీ సైడ్ స్లిట్ చెప్తున్నాను. ఇక్కడ మనకి ఒక 1.5 ఇంచు కొంచెం ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక 2 ఇంచెస్ వరకు కూడా ఉంచుకోవచ్చు. సో ఇలా వస్తుంది మనకి లోపల. మామూలుగా రఫ్ చేసేసిన తర్వాత మనకి ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీనికి కుట్టు వేసేటప్పుడు కింద నుంచి స్టార్ట్ చేస్తాం. చూసారా, ఇక్కడ కింద 2 లేయర్స్ ఉంటాయి, కింద ఒకటి మీద పైన ఒకటి. ఎందుకంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి కదా. మనం కుట్టేటప్పుడు ఇలా కింద నుంచి స్టార్ట్ చేస్తాం. నేను మిషన్ మీద పెట్టినప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తాను అనమాట. సో అందుకనే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు మిషన్ మీదకి వచ్చిన తర్వాత చూసారా, ఇలా కింద ఒకటి పైన ఒకటి ఉంది కదా. ఇప్పుడు ఈ పైదాన్ని ఒక్కదాన్ని మనం పట్టుకుందాం, ఈ కింద దాన్ని కిందకు వదిలేద్దాం. ఆల్రెడీ లైనింగ్ అనమాట పైన కనిపించేది. ఇప్పుడు నేను పట్టుకునేదేమో ఒరిజినల్ క్లాత్ అనమాట. సో తిరగేసి ఉంది డ్రెస్, అర్థమైంది కదండి ఇంతవరకు. ఇప్పుడు కింద దాన్ని వదిలేసిన తర్వాత ఈ ఒక్కదాన్ని పట్టుకొని ఫ్రంట్ నుంచి బ్యాక్ కనే వేయచ్చు, బ్యాక్ నుంచి ఫ్రంట్ కనే వేయచ్చు, ఏ పార్ట్ అయినా ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఇది ఇలా తిప్పి మళ్ళీ ఇలా తిప్పాలి. దీనికి కింద ఇంకా అంచు అది కుట్టలేదండి, ముందు సైడ్ కుట్టాక కింద అంచు కుట్టుకుంటాం. ఇలా 2 ఫోల్డ్స్ అనమాట. అంటే ఒక ఫోల్డ్ అయితే దారాలు కనిపిస్తాయి కదా, సో అందుకని 2 ఫోల్డ్స్ వేస్తాం. 2 ఫోల్డ్స్ వేసేసిన తర్వాత పైకి అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్దండి. జస్ట్ ఒక మార్కింగ్ పెట్టుకుంటే ఆ మార్కింగ్ బట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోతాం. మార్కింగ్ ఎక్కడ పెట్టాలనేది నేను చెప్తాను. సో అలా పై వరకు ఇందాక ఆల్రెడీ మనం రఫ్ చేసాం కదా, రఫ్ చేసి ఉంచేయాలని చెప్పాను కదా, అది వస్తుంది. అంతవరకు మనం కుట్టుకుంటూ వెళ్ళాలి. దానికి ఒక 2 ఇంచెస్ వరకు ముందు కుట్టేసి 2 ఇంచెస్ తర్వాత ఇంకా 2 ఇంచెస్ ఉండగా అక్కడ ఆపేసి ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కింద పార్ట్ ఇది. ఇప్పుడు మనం కుట్టేది పై పార్ట్, అంటే ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి కదా, అది అలాగా. ఇది ఒక పార్ట్, కింద ఒక పార్ట్ అనమాట. సో ఇప్పుడు మనం మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూసారా ఎలా వచ్చింది. సో ఇప్పుడు 2 పార్ట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ కిందకి మడుతున్నది రెండోది, ఇందాక మనం కిందకు వదిలేసాం కదా ఆ పార్ట్ అనమాట. కొంచెం కొత్తగా కుట్టే వాళ్ళు బాగా కన్ఫ్యూజ్ అవుతారు. సో దానికోసం ఇది. ఇంకా ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఎక్కడైతే మనకి ఇక్కడ జాయింట్ వేసామో, ఇందాక రఫ్ చేసి వదిలేసాం కదా, కరెక్ట్గా దానికి ఒక్క 1/4 ఇంచ్ పైకి అంతే. లేదు కరెక్ట్గా దాని మీద కూడా మనకు అలవాటు అయిపోతే కరెక్ట్గా దాని మీద ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నాను, ఇది స్ట్రెయిట్ లైన్ అనమాట. అంటే ముందు దానికి వెనక దానికి కలిపి లైన్ డ్రా చేసాను చూడండి, అలాగా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఆ లైన్ డ్రా చేసుకుంటే మనకి హెడేక్ ఉండదు అనమాట. మనకు క్రాస్ అయిపోతుంది ఏమో టెన్షన్ ఉండదు, అంతే. కరెక్ట్గా ఏదైతే లైన్ ఉందో ఆ లైను, అంటే మనం ఎందాక కుట్టు అక్కడ వరకు వేసాం అనమాట, సైడ్ కుట్టు. ఇప్పుడు ఇలా తిప్పేయాలి. మరి లైన్ మీదకి రావాలంటే తిప్పాలి కదా దీన్ని. సో ఆ లైను మరి ఇక్కడ మళ్ళీ దారాలు బయటకు కనిపించకుండా ఈ లైన్ స్ట్రెయిట్ చూడండి. ఇక్కడ అటువైపు ఫోల్డ్ చేసాం కదా, మరి ఇటువైపు కూడా ఫోల్డ్ చేయాలి కదా. సో దీన్ని కూడా సేమ్ 2 ఫోల్డ్స్ ఇలా ఫోల్డ్ చేసేసి దాని మీద కుట్టేటప్పుడు కొంచెం రఫ్ చేసినట్టు 2-3 సార్లు అటు ఇటు వేయాలన్నమాట కుట్టు. లేదంటే మనం వేసుకున్న తర్వాత ఎక్కడైనా కొంచెం చీరుపోయి అలా ఏమైనా అవుతుంది. అలా ఒకసారి రఫ్ చేసినట్టు చేసేస్తే ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఇలా తిప్పేసి సేమ్ ఇందాక ఎలాగైతే చేసాం, ఇందాక కింద నుంచి పైకి వెళ్ళాం కదా, ఇప్పుడు పైనుంచి కిందకు వస్తాం అనమాట. ఈ పార్ట్కి చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి సైడ్ స్లిట్. చాలామంది డ్రెస్ అంతా చక్కగా పర్ఫెక్ట్గా చేస్తారు, ఈ సైడ్ స్లిట్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. మీకు వీడియో నచ్చితే కనుక, మీకు యూజ్ అవుద్ది అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఓకే అండి, చూసారు కదా ఇందాక మనం డ్రా చేసిన లైన్ అనమాట ఇది. మనం వేసుకున్న లైన్ ఇది. లోపల వైపు మనకి ఎలా కనిపిస్తుంది చూసారు కదా. బయట వైపుకి వచ్చేసరికి చక్కగా అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసారు కదా, చక్కగా నీట్గా, చాలా నీట్గా వస్తుందండి ఇది. అసలు ఇబ్బందే ఉండదు డ్రెస్సు. సో దీనికి ఈ డ్రెస్కి అయితే నేను నెక్ డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ అయితే పెట్టాను. సో ఇలా వేసేసిన తర్వాత కొంతమంది ఇలా వేసి వదిలేయచ్చు, లేదు అంటే మనం ఇంకా ఇక్కడ ఈ రెండోది ఉంది కదా, ఇప్పుడు కుట్టేసాం కదా,
ఇక్కడ ఒక కుట్టు వేసుకున్నాం కదా, అదే ఇప్పుడు నేను చూపించిన కుట్టు. అలా కాకుండా ఈ అంచు ఉంది కదా, ఈ అంచు మీద కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. వేసుకుంటే ఇంక అలాగా అంటే అద్దినట్టు వస్తుంది అనమాట. ఇంకెక్కడ బుడగల్లాది లేకుండా కరెక్ట్గా అద్దినట్టు వస్తుంది. ఇది మరీ దగ్గర కుట్టు అయ్యపోయినా కొంచెం దూరం కుట్టని వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అలా పైకి వచ్చిన తర్వాత పైన కరెక్ట్గా స్ట్రైట్ ఎలా పెడితే మనకి ఇలా స్ట్రైట్గానే అయిపోతుంది. అంటే జస్ట్ వీ షేప్ అనమాట. మనం కుట్టేటప్పుడు అది స్ట్రైట్గానే అనిపిస్తుంది మనకి. చూసారు, కరెక్ట్గా అది చాలా వెళ్ళిపోవడం అంతే. వేసేసి మళ్ళీ ఇది తిప్పేసి జస్ట్ అంతే. అర్థమైంది కదండి. అర్థమైపోతే ఎవరైనా కమెంట్ చేయండి. నేను ఇంకా వేరే చూడీదార్ కుట్టేటప్పుడు ఇంకా వేరే రకంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం క్లియర్గా అయితే ఉందని అనుకుంటున్నాను నేను. చూసారు కదండి, లోపల వైపు మనకి ఎలాగొచ్చింది, బయట వైపు చక్కగా పర్ఫెక్ట్గా ఇలాగొచ్చిందనమాట. చూసి ఇలా కుడితే అసలు డ్రెస్ అందమే మారిపోద్ది మనకి. ఎక్కడైతే ఎప్పుడైనా తేడా వచ్చిందంటే మాత్రం డ్రెస్ అసలు అందం కూడా ఉండదు. అలాగే సేమ్ అటువైపు కూడా కుట్టేసిన తర్వాత అప్పుడు కింద అంచులు కుట్టుకోవాలన్నమాట. కింద అంచులు రెండో వైపు కూడా మన వైపు ఒకవైపు కదా నేను చూపించాను, అదే రెండో వైపు కూడా కుట్టేశాక కింద అంచులు చేసేసుకోవాలన్నమాట. చూసారు కదండి, దీనికి మంచి నెక్ డిజైన్. యాక్చువల్గా దీనికి కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేస్తాను, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తాను నేను. బట్ ఇక్కడ చేయలేదు నేను, కానీ వీడియో తీసినప్పుడు నాకు ఐడియా వచ్చింది. అక్కడ కొంచెం వర్క్ కూడా ఏదైనా చైన్స్ ఏమైనా మనకి స్టోన్ చైన్స్ ఏమైనా వేస్తే ఆ స్కాలప్ ఇంకా బాగా కొంచెం హైలైట్ అవుతుంది అనేసి. సో నేను ఈ వీడియో చేసినప్పుడు నాకు ఐడియా వచ్చింది. సో అది కూడా చేసి చూపిస్తాను నేను. అలాగే దీని హ్యాండ్స్ కూడా అండి, దీనికి ఏంటంటే ప్యాంట్ సేమ్ ఆ గ్రీన్ కలర్, మీకు ప్యారెట్ గ్రీన్, అది ఏ కలర్ కనిపిస్తుందో మరి మీకు, ప్యారెట్ గ్రీన్ అనమాట. దీనికి హ్యాండ్స్ కూడా చూసారు డబుల్ స్కాలప్ అనమాట. ఆ కింద ప్యాంట్ అది కాబట్టి అది వేసాను, సేమ్ డ్రెస్దే వేసాను అనమాట. చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి, చాలా ఈజీగా వచ్చింది. అలాగే స్కాలప్స్ రెండింటిలో కూడా కొంచెం తేడా ఉంది బక్రం వేయడంలో. అది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఎలా చేయాలనేది. కొన్నిటికి బక్రానికి లైనింగ్ వేస్తాం, కొన్నిటికి వెయ్యం. అది కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.